హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్ డెమో క్లాస్ అయితే చూస్తున్నాం. ఈ డెమో క్లాస్‌లో అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది? డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్న పద్ధతులేంటి? ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫస్టు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీనికి క్వాలిఫికేషన్‌తో సంబంధం లేదు. మీరు స్వంతంగా మీ వర్క్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే మీరు బిజినెస్‌లు చేసుకోవచ్చు. అలాగే మీరు బ్లాగ్స్ రాసుకోవచ్చు. కంటెంట్ ప్రమోట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ డిజైన్ చేయొచ్చు. ఇవన్నిటికి మీకు క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. మీరు ఇలా ఆహ్, ఉపయోగించుకొని ఏ విధంగా అయినా మీరు సంపాదించుకోవడానికి చాలా వెసులుబాటు అయితే ఉంటుంది ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో. అలాగే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాం? ఎలా ఉపయోగిస్తాం? అలాగే ఒక జాబ్ హోల్డర్ ఎలా ఉపయోగించుకుంటాడు? జాబ్ లేని వాళ్ళు ఈ డిజిటల్ మార్కెటింగ్‌ని ఎలా ఉపయోగించుకోవచ్చు? అనేది కూడా ఈరోజు చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ఆన్‌లైన్ ఛానెల్ అనమాట. ఇది ప్రమోట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే మన ప్రొడక్ట్స్, సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మనము ఒకప్పుడు మౌత్ టాక్ ద్వారా మన ప్రొడక్ట్స్‌ని, సర్వీసెస్‌ని ప్రమోట్ చేసుకుంటే, ఇప్పుడు దాని ప్లేస్‌లో మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది వచ్చిందనమాట. ఎందుకంటే మన ఈ డిజిటల్ ఎరా స్టార్ట్ అయింది. అన్నీ డిజిటల్‌లోకి కన్వర్ట్ అయిపోతున్నాయి. ఈవెన్ ఎవ్రీ పేమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ డిజిటల్ ఫార్మాట్‌లో జరుగుతున్నాయి కాబట్టి, ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంత పాపులర్ అయింది. ఇది మనకి ఒక చదువుకున్న వాళ్ళైతే వాళ్ళకి జాబ్ చేసుకోవడానికి, వాళ్ళ బిజినెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలా యూజ్ అవుతది. మీకు అసలు ఏమి చేయలేని తెలియకపోయినా, ఎలా స్టార్ట్ చేయాలో తెలియకపోయినా, ఈ డిజిటల్ మార్కెటింగ్ తెలుసుకుంటే ఖచ్చితంగా మీకొక దారైతే కనిపిస్తుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎలా సంపాదించవచ్చని. అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఏఐ టూల్స్ అని వచ్చినాయి. మీకు టూల్స్ మీద గ్రిప్ వస్తే సరిపోతది. ఆ టెక్నాలజీ మీద మీకు గ్రిప్ లేకపోయినా టూల్స్ ద్వారా గ్రిప్ తెచ్చుకొని మీరు మంచి ప్లేస్‌లో అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఈ టూల్స్ అనేవి ఒక సాధారణమైన మనిషికి రెక్కలొచ్చినట్లనమాట. మీకు జస్ట్ ఏం తెలీదు. కంటెంట్ రాయడం తెలీదు. కానీ మీరు ఒక మంచి కంటెంట్ రాయమని ఒక ఏఐ టూల్‌ని యూజ్ చేసుకుంటే కంటెంట్ రాసిస్తుంది. అదే కంటెంట్‌ని తీసుకొచ్చి మీకు వాయిస్ ఓవర్ తెలుగులో కావాలంటే అలా వాయిస్ ఇవ్వడానికి ఏఐ టూల్స్ ఉన్నాయి. ఆ వాయిస్ టూల్‌లో పెట్టేసుకొని అలాగే ఇమేజ్ జనరేట్ చేసే టూల్‌లో ఉన్నాయి. ఆ టూల్‌లో పెట్టుకున్న అవి వీడియోస్ అన్నీ పర్ఫెక్ట్‌గా జనరేట్ చేసుకొని యూట్యూబ్‌లో పెట్టుకున్నా సరే మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుందనమాట. అలాగే మీకు కంటెంట్ ఏమీ తెలియకపోయినా, మీకు ఒక సబ్జెక్ట్ ఏది ఐడియా లేకపోయినా, ఏ సబ్జెక్ట్‌ల మీద మీరు స్టార్ట్ చేయొచ్చో కూడా ఏ టూలే మనకు సజెషన్ ఇస్తది. ఎలా చేయాలో చెప్తది. ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ సొల్యూషన్స్ ఇస్తది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఎడ్యుకేటెడ్, అన్‌ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అన్‌ఎడ్యుకేటెడ్ అంటే చదవడం, రాయడం కాస్త వచ్చుండాలి. లేదు వాయిస్ సెర్చ్ ద్వారా కమాండ్ ఇచ్చినా అక్కడ ఉన్న ఎర్రర్స్‌ని చెక్ జేసుకోవచ్చు కూడా అలా కూడా. ఇంకా ఈ ఏఐ టూల్స్ అనేవి ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతాయన్నమాట. తర్వాత కీ కాంపోనెంట్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏముంటాయంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదు గూగుల్‌లో మన వెబ్‌సైట్ ఒక ప్రొడక్ట్స్ గాని, సర్వీసెస్ గాని కనిపించేలా చేయడం. ఇది కొంచెం వర్క్ అయితే చేయాలి. తర్వాత ఇది పే పర్ క్లిక్ అడ్వర్టైజ్‌మెంట్ అంటే గూగుల్ యాడ్స్. గూగుల్ యొక్క సెర్చ్ ఇంజిన్‌లో మనం యాడ్స్‌ని ప్లేస్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాము. అలాగే సోషల్ మీడియా యాడ్స్‌ని ప్రమోట్ చేసుకోవడం అనమాట. అలాగే కంటెంట్ మార్కెటింగ్. మనం కంటెంట్‌ని మార్కెట్ చేసుకోవచ్చు. ఎలా అంటే వీడియోస్ ద్వారా, బ్లాగ్స్ ద్వారా, ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా వీటన్నిటి ద్వారా మన దగ్గరున్న ఇమేజ్ ప్రొడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ కంటెంట్ త్రూ మనం మార్కెటింగ్ చేసుకున్నదని కంటెంట్ మార్కెటింగ్ అంటారు. అలాగే ఈమెయిల్ మార్కెటింగ్. మన ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మన ఈమెయిల్స్‌కి యాడ్స్ వస్తూ ఉంటాయి గదా! అలాగే మన ఈమెయిల్ మార్కెటింగ్ యాడ్స్ పెట్టుకోవచ్చు. న్యూస్ లెటర్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా ఈమెయిల్ మార్కెటింగ్ జేయొచ్చు. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్. దీనికొచ్చేసి అఫిలియేట్ లింక్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఆ లింక్స్ తీసుకొని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే మీకు అసలు ఏమీ తెలీదు అనుకుంటే ఈ అఫిలియేట్ మార్కెటింగ్‌లో జస్ట్ లాగిన్ అయిపోయి మీకు ఏ స్కిల్లు లేకపోయినా ఈ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని ఇమేజెస్, వీడియోస్ జనరేట్ చేసి ఆ ఇమేజెస్ కింద మీరు ఈ అఫిలియేట్ లింక్స్ ఇస్తే ఎవరైతే ఈ అఫిలియేట్ లింక్ నుంచి మీ ప్రొడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ తీసుకుంటారో అక్కడి నుంచి మీకు కమిషనొస్తుంది. అలా కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చనమాట. ఒక గ్రాడ్యుయేట్స్ జాబ్ సంపాదించుకోవచ్చు. అలాగే ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. అలాగే కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఎళ్ళొచ్చు. అదే ఏదో 10థ్, ఇంటర్ చదువుకున్న వాళ్ళైతే వాళ్ళు ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లా మారిపోవచ్చు. అలాగే వాళ్ళు ఓహ్! ప్రొడక్ట్స్‌ని, సర్వీసెస్‌ని వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసి సేల్స్ చేసుకోవచ్చు.
ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా నేర్చుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఆఫ్‌లైన్‌లో చేసేవి. అంటే న్యూస్ పేపర్స్, టీవీస్, రేడియోస్ ఇలా మనము హోర్డింగ్స్ ఇట్లా మనం పెట్టేవన్నీ ఆఫ్‌లైన్‌లో చేసే మార్కెట్. దీన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. దీనికొచ్చేసి అమౌంట్ అనేది చాలా ఎక్కువ ఖర్చవుతుంది. ఒక హోర్డింగ్ పెట్టాలన్నా, లేకపోతే టీవీలో యాడ్ ఇవ్వాలన్నా, పేపర్‌లో యాడ్ ఇవ్వాలన్నా చాలా అమౌంట్ స్పెండ్ చేయాలి. కానీ టార్గెటెడ్ ఆడియన్స్‌కి ఎంతమందికి రీచ్ అవుతుందో తెలీదు. మాస్ ఆడియన్స్‌కి రీచ్ అవుతది కానీ ఎంతమందికి అది సూటబులో తెలీదు. ఎంతమంది దాన్ని యూజ్ చేసుకుంటారో తెలీదు. బట్ ఏంటంటే బ్రాండ్ అవేర్‌నెస్ పెరుగుతది బాగా. ఎవరైనా కనిపించినప్పుడు ఓకే. ఇక్కడ షాప్ ఉంది. లేకపోతే ఈళ్ళు ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. ఈ షాపుల్లో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. బట్ ఇమ్మీడియేట్‌గా ఎంత కన్వర్షన్స్ జరుగుతాయనేది చెప్పలేము. అలాగే మనం ఆడియన్స్ అనేది మనం హోర్డింగ్ పెట్టామంటే ఆ బజార్‌లో వచ్చే వాళ్ళకే కనిపిస్తది. అలాగే ఒక టీవీలో ఛానెల్‌లో యాడ్ ఇస్తే ఏంటంటే, ఆ టైంలో ఆ ఛానెల్ చూసే వాళ్ళకే కనిపిస్తది. తర్వాత వాళ్ళకి అవసరమైనప్పుడు అది కనిపించదనమాట. అట్లా ఉంటుంది. బట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అయితే అలా కాదు. ఇది అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో పెడతాం. అలాగే ఎవరైనా వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్‌ని గాని, సర్వీసెస్‌ని గాని గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా మన ప్రొడక్ట్ కనపడుతుంది కాబట్టి మనకి కన్వర్షన్స్ పెరుగుతాయి. అలాగే మనం టార్గెట్ ఆడియన్స్‌ని కూడా రీచ్ చేసుకోవచ్చు. ఎలా అంటే వాళ్ళ ఏజ్‌ని బేస్ చేసుకొని, వాళ్ళ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని, వాళ్ళ లొకేషన్స్‌ని బేస్ చేసుకొని ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం టార్గెట్ చేయొచ్చనమాట. టార్గెటెడ్ కస్టమర్స్‌ని రీచ్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. హ్మ్. అలాగే ఇది టార్గెటెడ్ అడ్వర్టైజ్‌మెంట్ చేయడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే కంపేర్ టు ట్రెడిషనల్ మార్కెట్‌కి, డిజిటల్ మార్కెట్‌కి డిఫరెన్స్ ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ అనేది కాస్ట్ తక్కువ పడుతుందనమాట. ఎందుకంటే మనం వీడియోలో రూ. 1,00,000 పెట్టి మనం ఒక యాడ్ ఇచ్చినా ఎంతమంది కన్వర్ట్ అవుతదో తెలీదు. కానీ మనం అదే రూ. 1,00,000 పెట్టి డిజిటల్ మార్కెటింగ్‌లోకి ఏస్తే ఖచ్చితంగా కన్వర్షన్స్ అయితే జరుగుతాయి. ఎంతమంది మన యాడ్‌ని చూసారు, ఎంతమంది క్లిక్ చేసారు, ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు, ఎంతమంది కన్వర్ట్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన రిపోర్ట్ అయితే చూసుకోవచ్చు. అప్పుడు మనం పెట్టే ప్రతి రూపాయికి మనకు అర్థమవుతుంది. మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, మనకెంతొస్తుంది. దాన్ని చూసుకొని అనాలిసిస్ చేసుకొని మళ్ళీ దాన్ని మంచిగా యాడ్స్ రన్ చేసుకోవడానికైతే యూజ్ అవుతుంది. ఇది డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఓవర్‌వ్యూ. అలాగే ఈ ఆఫ్‌లైన్‌లో గనక మార్కెట్ చేసేవాళ్ళు ఈ ఆన్‌లైన్‌లోకి కన్వర్ట్ అయితే వాళ్ళ బిజినెస్‌ని చాలా బాగా ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే ఒక టీ షర్ట్ ఉంది. అది సేల్ చేయాలనుకోండి. దాన్ని మనం ఒక కంపెనీ దగ్గర నుంచి టీ షర్ట్ సేల్ చేసుకుంటే దానికి అఫిలియేట్ అమౌంట్ అనేది చాలా వస్తది. దానికి ఫేస్‌బుక్ యాడ్ రన్ చేసుకుంటే ఆ టీ షర్ట్ ఎక్కువ మంది తీసుకున్నారనుకోండి. మనం పెట్టిన అమౌంట్ కంటే కూడా చాలా అమౌంట్ మనకి గెయిన్ అవుతదనమాట. అట్లా గూడా మనము డిజిటల్ మార్కెటింగ్‌ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది చదువుకునేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు ఇలానే కాదు. ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నవాళ్ళు కూడా ఇది నేర్చుకొని మీరు సొంతంగా ఎలాంటి బిజినెస్ అయినా చేసుకోవచ్చు. కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఏదో ఒక టైంలో ఏదో ఒకలా ఇది వేస్ట్ అవ్వడం అనేది ఏముండదు. అలాగే ఇప్పుడొచ్చేసి మనకు లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయంటే డిజిటల్ మార్కెటింగ్‌లో ఏఐ, మిషన్ లెర్నింగ్ మార్కెటింగ్ అనేది వచ్చింది. అందులో వచ్చేసి ఏమొస్తాయంటే చాట్ బోట్స్, ఆటోమేటెడ్ రికమెండేషన్స్ ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం మనిషి లేకపోయినా కూడా వెబ్‌సైట్‌లో మనం ఒక మెసేజ్ పెట్టుకొని ఆటోమేటిక్ మెసేజ్‌లనేవి జనరేట్ అవుతా ఉంటాయి. అంటే 24 అవర్స్ పర్సన్స్ అయితే అవైలబుల్‌లో ఉండక్కర్లేదు. బేసిక్ ఇన్ఫర్మేషన్ వరకు ఇచ్చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎంప్లాయీస్ ఆఫీస్‌కొచ్చినప్పుడు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి రిమైనింగ్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అట్లా ఆటోమేటెడ్. ఇప్పుడు నెక్స్ట్ వాయిస్ సెర్చ్ వచ్చింది. మనం వాయిస్ సెర్చ్ తోటి మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం మాట్లాడితేనే వినేసి మనకి ప్రొడక్ట్స్ చూపిస్తుందంట. లైక్ అమెజాన్‌లో అందరికి తెలిసే ఉంటది. అమెజాన్ గాని ఇట్లా ప్రతి వెబ్‌సైట్‌కి వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్ అనేది ఎక్కువగా పెడుతున్నారు. అంటే ఎక్కువ ఫ్లోటింగ్ ఉండే లైక్ అమెజాను లేకపోతే ఫ్లిప్‌కార్ట్ లేకపోతే ఈ చాట్ జీపీటీలు, జెమినీలు వీటన్నిటికి కూడా వాయిస్ సెర్చ్ అనేది పెట్టేశారు. వాయిస్ సెర్చ్‌తో మనం ఏది మాట్లాడినా దాన్ని అది రికార్డ్ చేసుకొని దానికి మనకు తగ్గ సెర్చెస్ అయితే తీసిస్తుంది. అలాగే దీంట్లో వచ్చేసి ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఆల్రెడీ ఎవరైతే వాళ్ళ ఈ ఫాలోవర్స్‌ని పెంచుకొనుంటారో యూట్యూబు, ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్, లింక్డ్ఇన్ ఇలా అలాంటి వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మారితే వాళ్ళకి అమౌంట్ వస్తుందనమాట. ఇప్పుడు ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉన్నారు. వాళ్ళని మనం కొలాబరేట్ అయ్యి మన ప్రొడక్ట్‌ని వాళ్ళ ఛానెల్ మీద అడ్వర్టైజ్‌మెంట్ చేయమంటే అప్పుడు వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ తీసుకొనైతే అడ్వర్టైజ్ చేస్తారు. దానివల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది. అలా అడ్వర్టైజ్ చేసుకొని కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. మనం ఇన్‌ఫ్లుయెన్సర్‌లాగా మారొచ్చనమాట.
అంటే కొంతమందికి మేము ఫేస్ చూపించడం ఇష్టం లేదు. లేకపోతే ఇట్లా ఉన్నవాళ్ళు కూడా ఈ ఏఐని ఉపయోగించుకొని వీడియోస్ జనరేట్ చేసి కూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లాగా మారొచ్చు. అలా కూడా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. వీడియోస్, షార్ట్స్, రీల్స్, టిక్‌టాక్ వీడియోస్ ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ డిజిటల్ మార్కెటింగ్‌లో నడుస్తున్నాయి. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్. అంటే డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెంట్ ఏంటి? అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే గ్లోబల్‌గా రీచ్ అవ్వచ్చు. మనం ఇండియాలో కూర్చొని మనం వరల్డ్ మొత్తం ఎక్కడికైనా షేర్ చేయొచ్చు మన డేటాని. ఇది కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ కంపేర్డ్ టు ది ట్రెడిషనల్ అడ్వర్టైజ్‌మెంట్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది చాలా తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ మనం రిజల్ట్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటది. బెటర్ టార్గెటింగ్ అనమాట. మనం ఖచ్చితంగా మనకు ఎవరైతే కావాలనుకుంటున్నామో వాళ్ళని టార్గెట్ చేయడానికి యూజ్ అవుతది. రియల్ టైమ్ అనాలిసిస్ మనం ఎంతమందొస్తున్నారు? ఎంతమంది మన వెబ్‌సైట్‌లో చూస్తున్నారు? ఎంతసేపు మన వెబ్‌సైట్‌లో స్పెండ్ చేస్తున్నారు? ఏ పేజెస్‌కెళ్తున్నారు? ఎక్కడ క్లిక్ చేస్తున్నారు? ఇవి మొత్తం కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. తర్వాత హై ఎంగేజ్‌మెంట్ అంటే హై ఎంగేజ్‌మెంట్ ఎక్కువ కస్టమర్స్ మన వెబ్‌సైట్‌లో ఉంటారు. వాళ్ళు మనకు కాల్ చేయొచ్చు. మనం వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వచ్చనమాట. మనకు టూ వే కమ్యూనికేషన్ వస్తుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. అదే ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది వన్ వే కమ్యూనికేషన్. వాళ్ళు యాడ్ చేస్తున్నాం, మనం చూస్తున్నాం. అందుకని మనం వాళ్ళతో మళ్ళీ రిప్లైస్ ఏమి ఉండదు అది. అందుకని మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయింది. ప్రతి చిన్న కాఫీ షాప్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బ్రాండ్‌ని సోషల్ మీడియాలో ప్రెజెంట్‌లో పెడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక కాఫీ షాప్ గురించి వెతుకుతున్నారనుకోండి, వీళ్ళు సోషల్ మీడియాలో గనక వీళ్ళు పెట్టలేదు అంటే, వీళ్ళు వెనక్కెళ్ళిపోతారు. ఎవరైతే సోషల్ మీడియాలో వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుందో, వాళ్ళ ఎక్కువగా రికమెండ్ చేస్తది కాబట్టి, అక్కడికి కస్టమర్స్ ఎళ్ళే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి, ఎంత పెద్ద బ్రాండ్ అయినా గూడా వాళ్ళు సోషల్ మీడియాలోనూ, అలాగే వెబ్‌సైట్స్‌లోనూ వాళ్ళ ప్రొడక్ట్స్‌ని, సర్వీస్‌ని ఎనీ టైమ్ అప్‌డేట్ చేస్తూనే ఉంటారు. తర్వాత వెబ్‌సైట్ తర్వాత కీ డిజిటల్ మార్కెటింగ్ మెట్రిక్స్. డిజిటల్ మార్కెటింగ్ మెట్రిక్స్ ఏముంటాయి? అంటే ఇంపార్టెంట్ మెట్రిక్స్ ఏమిటంటే ట్రాఫిక్ సోర్స్. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఏంటి ఆర్గానిక్ ట్రాఫిక్ వస్తుంది. అంటే మనం ఏం డబ్బులు పెట్టకుండా ఆర్గానిక్ ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు. డైరెక్ట్‌గా మన వెబ్‌సైట్‌కి మన ప్రొడక్ట్ గురించి తెలిసిన వాళ్ళు డైరెక్ట్‌గా సెర్చ్ చేసి తీసుకుంటారు. అలాగే రిఫరల్స్ తీసుకోవచ్చు. అంటే పెయిడ్ ట్రాఫిక్. రిఫరల్‌గా ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు. ప్లస్ పెయిడ్ ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు. ఇలా మన వెబ్‌సైట్‌కి ప్రమోట్ చేసుకోనమాట. అలాగే బౌన్స్ రేట్ అంటే పర్సెంటేజ్ ఆఫ్ విజిటర్ హూ లీవ్ వితౌట్ ఎంగేజింగ్. అంటే ఎవరైతే మన వెబ్‌సైట్‌లో ఎక్కువ సేపు ఉండకుండా వెళ్ళిపోతున్నారో దాన్ని తగ్గించుకోవడానికి మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోవచ్చు. యావరేజ్ టైమ్ డ్యూరేషన్ అంటే టైమ్ స్పెంట్ ఆన్ అవర్ వెబ్‌సైట్. వెబ్‌సైట్ మీద ఎంత టైమ్ ఉంటుంది. ఇవన్నీ గూడా మనం మేజర్‌గా చూసుకోవచ్చనమాట. దీనిని చూసుకొని మనం విజిటర్స్ ఎక్కువ సేపు మన వెబ్‌సైట్‌లో ఉండట్లేదంటే మనం టైమ్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలంటే మంచి కంటెంట్ రాయాలి. కంటెంట్ బాలేదా? అయితే కంటెంట్ మార్చుకోవాలి. ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయనమాట. అలాగే మన కాంపిటీటర్స్ ఎలా చేస్తున్నారో అవి కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే సోషల్ మీడియా మెట్రిక్స్, ఎంగేజ్‌మెంట్ రేటులు, అలాగే లైక్స్, కామెంట్స్, షేర్స్ ఇవన్నీ మనకందరికి తెలిసినయే. ఇలాగా ఫాలోవర్స్ గ్రోత్, ఇంక్రీజ్, రీసెర్చ్ అండ్ రీచ్ ఇంపా ఇంప్రెషన్స్ ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియా నుంచి ఏం చేసుకోవచ్చు. అదే పెయిడ్ యాడ్స్ నుంచి ఏంటంటే క్లిక్ త్రూ రేట్ అంటే ఎంతమంది లింక్‌ని క్లిక్ చేశారు, కాస్ట్ పర్ క్లిక్ ఒక క్లిక్‌కి డబ్బులెంత పడుతున్నాయి, కన్వర్షన్ రేట్ క్లిక్స్ ఎంతమంది క్లిక్ చేసినోళ్ళు ఎంతమంది కన్వర్ట్ అవుతున్నారు. ఇవన్నీ మేజర్ అనమాట. కీ ఇంపార్టెన్స్ దాంట్లో. తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ మెట్రిక్స్ అంటే ఓపెనింగ్ రేటు. మనం ఈమెయిల్ మార్కెటింగ్‌లో ఏంటంటే వన్ టు వన్ ఇంటరాక్షన్ ఉంటది కాబట్టి, ఒకప్పుడు ఈమెయిల్ మార్కెటింగ్ అనేది బాగా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కొంచెం ఎక్కువ వాట్సాప్‌ని యూజ్ చేస్తున్నారు. వాట్సాప్ మార్కెటింగ్ యూజ్ చేస్తున్నారు. ఇది ఓల్డ్ అయితే ఈమెయిల్ మార్కెటింగ్ ఎక్కువుంది. నువ్వు ఎన్ని ఈమెయిల్స్ పంపిస్తున్నావు, ఎంతమంది ఓపెన్ చేస్తున్నారు, ఇవన్నీ మనం చూసుకోవచ్చనమాట. క్లిక్ త్రూ రేట్ అంటే పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ క్లికింగ్ ఆన్ ద ఈమెయిల్. అన్‌సబ్‌స్క్రైబ్ కొంతమంది మన ఈ పొద్దు గూకులు మెసేజ్‌లు పెడతా ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏం చేస్తారంటే అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. మనం న్యూస్ లెటర్స్ రాకుండా. అవి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ని యూజెస్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ నుంచి. మనం మనకి కావాల్సిన విధంగా మార్చుకొని లైఫ్‌లో గ్రో అవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.